తెలుగుదేశం అదే మరి ఎన్డీఏ మేమందరం 3 పార్టీల కూటమి హామీ ఇస్తున్నాం. మీ ఉద్యోగాలు తీసేయం, వాలంటీర్ వ్యవస్థ కొనసాగిస్తామని మరొక్కసారి మీ అందరికి హామీ ఇస్తున్నా. ఉగాది రోజున పండుగ రోజున తీపి కబుర్ మీకు అందరికి 5,000 కాదు, మీకు రాబోయే రోజుల్లో 10,000 రూపాయలు పారితోషికం ఇచ్చే బాధ్యత మాది. వాలంటీర్ సేవలో సాంకేతిక కారణాల వల్ల వాళ్ళని మేము కొనసాగించాలని పరిస్థితి అధ్యక్ష. ఉంటే కదా అధ్యక్ష కొనసాగించడానికి, లేదని ఎలా కొనసాగిస్తాం అధ్యక్ష? ఉగాది హామీ, ఉగాది పచ్చడి లాంటి హామీ ఏమైపోయింది చంద్రబాబు నాయుడు గారు? ఒక కొత్తగా ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి చేసిన పని మీరు ఎందుకు చేయలేకపోతున్నారు? మీరు హామీ ఇచ్చారు 10,000 రూపాయలు జీతం ఇస్తామని, ఆ వ్యవస్థ లేదు. రెన్యువల్ ప్రాసెస్ అనేది అందరికీ తెలిసిందే, మీరు రెన్యూ చేయొచ్చు కదండి, ఎందుకు చేయట్లా? ఇంత మోసమా, ఇంత దాగా చేస్తారా? ప్రజలు నమ్మి ఓట్లేస్తే ప్రభుత్వం వచ్చి అధికారంలోకి వచ్చిన తర్వాత మేము అసలు చెయ్యం, ఆ వ్యవస్థ లేదు. ప్రజలు మీరు అర్థం చేసుకోవాలి, ఈ రాజకీయ నాయకుల ఆటలు మీరు అర్థం చేసుకోవాలా. ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సాక్షిగా అబద్ధాలు చెప్తూ ప్రజలకి, ప్రతిపక్షాలకి మోసం చేస్తూ, ఒకవైపు వ్యవస్థ లేదని ఇలాంటి స్టేట్మెంట్స్ ఇచ్చి, చేతిలో అధికారం ఉన్నా, ఆ వాలంటీర్ వ్యవస్థను మళ్ళీ రెన్యూ చేసే అధికారం ఉన్నా, 10,000 రూపాయలు ఇచ్చే అధికారం ఉన్నా దాన్ని చెయ్యకుండా తప్పించుకొని పారిపోతున్నారు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో పనిచేస్తున్న ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు, నా అభిమాన నటుడు గౌరవనీయులైన ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు.